వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇష్యూ ఏదైనా, సమస్య మరేదైనా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ధర్నాలు, నిరసనలు, సిచ్యువేషన్ ని బట్టి దీక్షలు, అటు అధికార పార్టీపై అటాక్, ఇటు బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు. ఎవరికి దగ్గర కాదంటూనే అందరికీ ఇచ్చిపడేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇంతకు కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీకి ఆల్టర్నేట్ గా ఎదిగే ప్రయత్నమా? అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటున్నారా? కవిత పొలిటికల్ స్కెచ్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. ప్రజల గొంతుగా నిలబడతా, ఎప్పుడో ఒకసారి తెలంగాణకు ముఖ్యమంత్రిని అయి తీరతా. జాగృతి అధ్యక్షురాలు కవిత స్టేట్మెంట్స్ ఇవి. బీఆర్ఎస్ ని వీడినప్పటి నుంచి ప్రత్యేక రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్న కవిత ఓవైపు పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే అసలు సిసలు ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పరిస్థితులను బట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ బేరీజు వేసుకొని ఆల్ ఆఫ్ సడన్ గా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. వరుస కార్యక్రమాలు, మెరుపు ధర్నాలు, దీక్షలతో అధికార కాంగ్రెస్ తీరుపై నిరసన తెలుపుతూనే ఇటు బీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడిని కంటిన్యూ చేస్తున్నారు. ఓ రకంగా తానే అసలైన ప్రతిపక్షం అన్న లెవెల్ కి ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు కల్వకుంట్ల కవిత. త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. అంతలోపే అంశాల వారీగా తనదైన శైలితో పోరాటం మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై ఫైట్ చేస్తూ వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి మొదలు రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు ఆమె. అంశాన్ని బట్టి నిరసనలు, ధర్నాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సమస్య తీవ్రతను బట్టి మెరుపు దీక్షలు, చివరికి ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగడంతో కవిత రాజకీయ వ్యూహంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జనం బాటా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కవిత ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు. హైదరాబాద్ లో మూసీ పక్కన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా నిర్మాణాలు చేస్తుందని మెరుపు ధర్నాతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మహిళలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ముందు ధర్నా చేశారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి రైతుల సమస్యలపై కలెక్టర్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. రైతు సంఘర్షణ సభ తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. లేటెస్ట్ గా ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరపున కవిత ఏకంగా నిరాహార దీక్ష చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. వెలుగుమట్ల బాధితుల ఇండ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కవిత మళ్ళీ అక్కడే వాళ్లకు ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఖమ్మంలో దీక్ష చేస్తున్న కవితను పోలీసులు హైదరాబాద్ తరలించిన దీక్షను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో 3 రోజుల నిరాహార దీక్షను విరమించారు కవిత. ఇలా వరుసగా ప్రజా సమస్యలపై నిరసనలు, పోరాటాలు, దీక్షలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహం ఏమై ఉంటుందో అనే చర్చ మొదలైంది. అంతా ఆషామాషిగా కవిత ఇదంతా చేయడం లేదని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. వచ్చే నెలలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు కవిత. అంతకు ముందే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనం పక్షాన నిలుస్తాననే ఇండికేషన్ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలను వెనక్కి నెట్టి తాను అపోజిషన్ రోల్ ప్లే చేయాలని కవిత స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీల కంటే ఎక్కువగా తాను జనంలో ఉంటూ పబ్లిక్ వాయిస్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తానే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కవిత. రాజకీయ పార్టీ పెట్టాక మరింత దూకుడు పెంచి బీఆర్ఎస్ బీజేపీకి ఆల్టర్నేట్ అయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారట. తెలంగాణ పొలిటికల్ సినారియోలో కవిత ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.